2025లో హెచ్టీఎంఎల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఛానల్‌లో కంప్లీట్ హెచ్టీఎంఎల్ క్రాష్ కోర్స్ లాంచ్ అయిపోయింది. ఈ కోర్స్‌లో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు హెచ్టీఎంఎల్‌కి సంబంధించి అన్ని టాపిక్స్‌ని తెలుగులో ప్రిపేర్ ప్రిపేర్ అవుతాం. విచ్ మీన్స్ ప్రాక్టీస్ చేస్తాం లైవ్‌గా. అండ్ ఆల్సో కేవలం 10-12 వీడియోల్లో హెచ్టీఎంఎల్ మీ ముందు పెట్టడం నా బాధ్యత. ఎట్ ది ఎండ్ ఒక ప్రాజెక్ట్‌తో పాటు ప్రాజెక్ట్‌ని ఎలా ఫ్రీగా హోస్ట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. సో లేట్ చేయకుండా వెల్కమ్ టు లెర్న్ వెబ్ కోడ్ 101. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. పెట్టి పెట్టగానే వీడియో మీ దాకా రావాలి కదా. డన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ ఈ కోర్సులో ఏ టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను ముందు మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు ఈ కోర్స్ జెన్యూనా కాదా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మనం ఈ కోర్స్ని బేసిక్ అడ్వాన్స్ లెవెల్గా డిక్లేర్ చేశాను. అండ్ దెన్ ఫైనల్గా ఒక ప్రాజెక్ట్. బేసిక్ లెవెల్లో మీరు ఇప్పటి వరకు విన్నవి తెలుసుకున్నవి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలన్నా దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ బేసిక్ లెవెల్లో హెచ్టీఎంఎల్ అని ఏంటి, దాని హిస్టరీ గురించి, హెడ్డింగ్ ట్యాగ్స్, బాడీ పారాగ్రాఫ్ ట్యాగ్స్, కమెంట్స్, అట్రిబ్యూట్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇమేజ్, లింక్స్, యాంకర్ ట్యాగ్స్, టేబుల్ లిస్టు కలిపి అన్నీ ఉంటాయి. అండ్ టేబుల్కి సంబంధించి మనం ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తాం. అండ్ ఫైనల్లీ అడ్వాన్స్ లెవెల్లో ఐ ఫ్రేమ్స్, ఆడియో, వీడియో, మ్యాప్స్, ఫార్మ్స్, మెటా ట్యాగ్స్తో పాటు సెమెంటిక్ ఎలిమెంట్స్, HTML5కి సంబంధించిన సెమెంటిక్ ఎలిమెంట్స్ కూడా మన కోర్సులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫైనల్గా ప్రాజెక్ట్లో ఫ్రీ నోట్స్, ప్రాజెక్ట్తో పాటు ఫ్రీగా వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ HTML? HTML stands for Hypertext Markup Language. Hypertext is a text which contain link to other text. Hypertext also called as hyperlinks. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. సో ఇది ఒక వెబ్సైట్ అనమాట, ఫాంట్ అవసరం అని చెప్పి. ఈ వెబ్సైట్లో ఈ విధంగా ఒక లైన్ కనిపిస్తుంది మీకు, స్టార్ట్ అని, ఐకాన్స్, డాక్, ప్లాన్స్, సపోర్ట్ ఎక్స్ట్రా అని. సో ఈ విధంగా నేను ఈ ఐకాన్స్ మీద క్లిక్ చేయగానే అది నన్ను ఈ పర్టికులర్ పేజ్లోకి తీసుకొచ్చింది ఆ లింక్. అండ్ నేను ప్లాన్స్ మీద క్లిక్ చేయగానే ప్లాన్స్ అనే ఆ టెక్స్ట్ నన్ను ఈ వెబ్సైట్లోకి, ఈ పేజ్లోకి తీసుకొచ్చింది. సో నేను ఏదైనా ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ నన్ను ఇలా ఒక పేజ్లోకి తీసుకురావడాన్ని మనం హైపర్ టెక్స్ట్ అని అంటాం. అందుకే ఆ టెక్స్ట్ మనకి ఒక లింక్ లాగా కనిపిస్తుంది, అంటే యూజ్ అవుతుంది. సో దాన్ని హైపర్ లింక్స్ అని అంటాం. అండ్ మార్కప్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. మార్కప్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన కంప్యూటర్కి. నువ్వు పర్టికులర్ టెక్స్ట్ని, పర్టికులర్ ట్యాగ్స్ లోపల ఉన్న టెక్స్ట్ని ఈ విధంగా నువ్వు డిస్ప్లే చెయ్యి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను H1 ట్యాగ్ యూజ్ చేశాను. H1 క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ను యూజ్ చేశాను. ఆ ట్యాగ్ ఏంటని ఆలోచించదు, తర్వాత వీడియోలో చెప్తాను. ఈ ట్యాగ్ లోపల ఉన్న ఈ టెక్స్ట్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టెక్స్ట్, సో బోల్డ్ దిస్. ఈ పర్టికులర్ టెక్స్ట్ని నువ్వు ఈ H1 ట్యాగ్లో ఎలా అయితే ఉందో దానిలో అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి దాన్ని డిస్ప్లే చేయి బ్రౌజర్ స్క్రీన్లో అని చెప్తుంది. ఇక్కడ బోల్డ్ అని రాసింది కదా, అది బీ ట్యాగ్ లోపల ఉంది. బీ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో రాసింది. సో అది బోల్డ్ మీన్స్ థిక్గా, మిగతా టెక్స్ట్ కంటే థిక్గా కనిపించాలి అని చెప్పి మన బ్రౌజర్కి మనం ఈ ట్యాగ్ సహాయంతో చెప్పడం అనమాట. అండ్ HTML హిస్టరీ. HTMLని 1989లో టిమ్ బెర్న్స్లీ ఈ వ్యక్తి, ఇతను HTML ఒక లాంగ్వేజ్ ఉంది, దానికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML అని పేరు పెట్టింది. అండ్ దీని గురించి సైంటిఫిక్గా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసింది కూడా ఈయనే. సో ఈయన్ని HTML ఫాదర్ అని కూడా అంటాం. సో ఫాదర్ ఆఫ్ HTML. అండ్ 1991లో ఇతనే HTMLలో ఫస్ట్ 18 ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు విత్ డాక్యుమెంటల్ ప్రూఫ్తో. అండ్ తర్వాత HTML 2.2 1993 ఆర్ 1994లో HTML 2.2 వచ్చింది. 2.0 వచ్చింది. ఇది వచ్చిన తర్వాతే ఫార్మ్స్, ఇమేజెస్ కూడా ఉంటాయి HTMLలో. స్ట్రక్చర్ లాంగ్వేజ్లో మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అని మనకు తెలిసింది. అండ్ 1999లో HTML 3.2 ఇంట్రడ్యూస్ అయింది. దీన్ని వరల్డ్ వైడ్ వెబ్ కన్స్ట్రోమ్ W3C టేక్ ఓవర్ చేసుకుంది. సో W3C టేక్ ఓవర్ చేసుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే అది HTML 3.2. ఈ HTML 3.2లోనే మనకి టేబుల్స్, అప్లెట్స్, టెక్స్ట్ ఫ్లో లాంటి ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేయబడ్డాయి. అండ్ ఫైనల్లీ HTML 4.01 1999లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలా మంది HTML4 వచ్చా అని అడుగుతారు ఎక్కడన్నా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే. ఎందుకనంటే ఈ HTML4 వచ్చినప్పుడే దాని స్ట్రక్చర్ ప్రెజెంటేషన్ని చూసి CSSని వెబ్ పేజెస్కి స్టైలింగ్ యాడ్ చేయాలి అంటే మనకు ఒక వేరే లాంగ్వేజ్ కావాలి అని చెప్పి CSSని ఇంట్రడ్యూస్ చేశారు. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. అండ్ దెన్
ఫైనల్గా 2010లో HTML5ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వరకు HTML5ని యూస్ చేస్తూనే ఉన్నాం. అవే సెమెంటిక్ ట్యాగ్స్ అనమాట. హెడర్, ఫూటర్, ఫిగర్, స్పాన్ ఎక్సెట్రా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ HTML హిస్టరీ. HTML హిస్టరీ కూడా అంటే ఇంత డెప్త్గా మీకు థియరిటికల్గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అని అంటే మన వీడియోస్ చాలా మంది చూడొచ్చు. ఎవరన్నా జాబ్కి వెళ్ళే వాళ్ళు చూడొచ్చు, బీటెక్ డిగ్రీ ఎవరైనా చూడొచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంటర్వ్యూ పర్పస్లో మీరు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోలేరు, ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా థియరిటికల్గా చెప్తే మీకు కూడా కొంచెం బ్రెయిన్లో ఉంటుంది అని. అండ్ బీటెక్ డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ఒక సెమిస్టర్లో పర్టికులర్గా HTML అనే సబ్జెక్ట్ డెఫినెట్గా ఉంటుంది, ఉండకుండా అసలు ఉండదు. సో వాళ్ళకి కూడా ఎగ్జామ్స్కి వీలయ్యే విధంగా కాంటెంట్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దెన్ మనం HTML నేర్చుకుంటాం, ఓకే, బట్ HTMLని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక కోడ్ ఎడిటర్ కావాలి. మన సొసైటీలో చాలా రకాల కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. సబ్లైమ్ ఉంది, VS కోడ్ ఉంది, Notepad++ ఉంది, ఈవెన్ Notepadలో కూడా మనం చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసే కోడ్ ఎడిటర్ అయితే VS కోడ్ అనమాట. ఈ VS కోడ్ ఎడిటర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా డెవలప్ అయింది. సో VS కోడ్ ఎడిటర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? VS కోడ్ ఎడిటర్తో పాటు లైవ్ సర్వర్ని కూడా ఎలా దాని ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియోలో మనం VS కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో మన సాఫ్ట్వేర్లో మన దగ్గర ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా సరే, అది మ్యాక్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు, ఏం ఉండదు. సో ఫస్ట్ గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి VS కోడ్ డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. అండ్ నేను ఇక్కడ డైరెక్ట్గా మనకు చూపిస్తుంది మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ లేకపోతే లైనెక్స్ అని. సో మీ ల్యాప్టాప్లో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దానికి సంబంధించి దాని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అండ్ దెన్ ఈ విధంగా ఒక విండో అనేది అపియర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట VS కోడ్. సో ఈ VS కోడ్ త్రూ మనం ఈజీగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా చేసుకోవచ్చు. అండ్ VS కోడ్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అవి కూడా నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను. సో దాన్ని ఫాలో అయ్యి ఈజీగా VS కోడ్తో మనమైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఇది అయిపోగానే ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. దెన్ మనకి ఈ విధంగా ఒక విండో అనేది అపియర్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్. వన్ సెకండ్, దీన్ని మినిమైజ్ చేసేద్దాం. అండ్ దెన్ క్రియేట్ ఆ డెస్క్టాప్ ఐకాన్, దాని మీద ఆల్రెడీ చెక్ ఉంది, అది అలాగే ఉంచండి. ఎందుకంటే మన డెస్క్టాప్ మీద ఐకాన్ కోసం మనం మళ్ళీ టూల్ బార్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్. అండ్ ఫైనల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. ఈజీగానే ఇన్స్టాలేషన్ కూడా అవుతుంది. ఎక్కువగా ఏం స్టోరేజ్ అనేది మనకు లాస్ అవ్వదు, ఎక్కువ జీబీ కూడా తీసుకోదు, ఓకేనా? సో నా సో అయిపోగానే ఫినిష్. సో ఇదండి ఈరోజు VS కోడ్కి సంబంధించిన వీడియో. అండ్ ఎప్పుడైతే మీరు VS కోడ్ ఇన్స్టాల్ అవ్వగానే ఈ VS కోడ్ అనేది ఈ విధంగా మనకి విండో అనేది అపియర్ అవుతుంది. ఫస్ట్ మీరు కూడా VS కోడ్ని ఇప్పుడే ఓపెన్ చేస్తే కనుక మీకు ఇదే విండో కనిపిస్తుంది. సో ఇక్కడే మనం వెల్కమ్. సో ఇక్కడ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడే మనం మొత్తం ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఐ థింక్ మీకు. సో ఇప్పటి వరకు VS కోడ్ ఎక్స్టెన్షన్ చూసాం. HTML సంబంధించిన VS కోడ్ లో రన్ చేయాలి అంటే ఒక ఎక్స్టెన్షన్ ని డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఎక్స్టెన్షన్ ని ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో లైవ్ సర్వర్ దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. డైరెక్ట్ అయిపోయింది, ఈజీగా, చాలా ఈజీగా. సో అంటే మీరు రిఫ్రెష్ చేసి చూడొచ్చు ఇక్కడ. మంచిగా సో ఇన్స్టాల్డ్ 1 కనిపిస్తుంది కదా. సో ఈ ఒకటి నా VS కోడ్ లో ఇన్స్టాల్ అయ్యింది అని దాని అర్థం. ఇప్పుడే VS కోడ్ ఎడిటర్ అయిపోయింది కదా డౌన్లోడేషన్.
సో ఇప్పుడు బేసిక్ సింటాక్స్ లోకి వద్దాం. HTML యొక్క బేసిక్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ లైన్ డాక్ టైప్ HTML. ఈ డాక్ టైప్ HTML మన బ్రౌజర్ కి చెప్తుంది వీళ్ళు HTML5 ని యూస్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే HTML కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ని బ్యాక్వర్డ్ స్లాష్ రాసి HTML అని రాసాం. సో ఇలా ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. కానీ డాక్ టైప్ HTML కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంది తప్ప క్లోజింగ్ ట్యాగ్ లేదు. సో దాన్ని మనం క్లోజ్ చెయ్యం, అసలు క్లోజింగ్ ట్యాగే ఉండదు. ఓకేనా. అండ్ దెన్ HTML గురించి మాట్లాడుకుంటే HTML ఈజ్ రూట్ ఎలిమెంట్ ఫర్ ఆల్ అదర్ ట్యాగ్స్. ఎందుకంటే మిగతా ఎలిమెంట్స్ అన్ని, మిగతా ట్యాగ్స్ అన్ని మనం HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలోనే రాస్తాం కాబట్టి. ఓకేనా. సో దీన్ని కంటైనర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్ లో స్పేస్ తగ్గించడానికి ఒక డబ్బాలో ఇంకో డబ్బా వేసి పెడతాం కదా. సో ఇదే విధంగా HTML ట్యాగ్ కూడా మిగతా ట్యాగ్స్ అన్నిటిని తనలోకి తీసేసుకుంటుంది. స్పేస్ మీనింగ్స్ HTML అనేది ఒక రూట్ ఎలిమెంట్ కదా, దాంట్లోనే మిగతా ట్యాగ్స్ ఉండాలి. ఒకవేళ మీరు హెడ్ ఎలిమెంట్ తీసుకొచ్చి HTML బయట రాస్తే అది వర్కౌట్ అవ్వదు, సింటాక్స్ ఎర్రర్ చూపించింది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విచ్ ఈస్ ద కవర్ పేజ్ ఆర్ ఫ్రంట్ మ్యాటర్. మీరు డిక్షనరీ చూసిన లేదా ఎవరైనా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని చూడండి, ముందు మాట అని చెప్పి, ఫ్రంట్ మ్యాటర్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో అదే విధంగా హెడ్ ట్యాగ్ కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో పెద్దగా కంటెంట్ ఏమి ఉండదు, మెటా ట్యాగ్స్ ఉంటాయి ఓకే, బట్ ఏ కాంటెంట్ కూడా ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ఏ కాంటెంట్ హెడ్ ట్యాగ్ లో ఉండదు. అండ్ హెడ్ ట్యాగ్ లో మీరు గమనిస్తే టైటిల్ అని ఉంది. ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఆ మీనింగ్ అంటే నేమ్ ఇవ్వడానికి, మన వెబ్ పేజ్ రాస్తాం కదా, మనం కోడింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం VS కోడ్ లోని కోడింగ్ చేస్తాం. VS కోడ్ లో మనం ఫైల్ ని సేవ్ చేయాలి, ఏ పేరుతో సేవ్ చేయాలి అని చెప్పి ఎక్స్టెన్షన్ రాస్తాం. బట్ మనం ఎక్కడైతే టైటిల్లో ఈ డాక్యుమెంట్ ప్లేస్ ఏ నేమ్ అయితే ఇస్తామో అదే నేమ్ మనకి మన బ్రౌజర్ యొక్క బ్రౌజర్ లో రన్ చేసినప్పుడు పైన ట్యాబ్ లో కనిపిస్తుంది. సో దానికోసం టైటిల్ ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ బాడీ ట్యాగ్. బాడీకి కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. మన వెబ్ పేజ్ కి సంబంధించి కాంటెంట్ మొత్తం మనం బాడీ ట్యాగ్ లోనే రాస్తాం. సో కాంటెంట్ అంటే ఇమేజెస్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, టేబుల్స్, లింక్స్ అన్ని కూడా బాడీ ట్యాగ్ లోనే రాస్తాం. అండ్ దెన్ ఫైనల్లీ అడిషనల్ పాయింట్స్ ఆఫ్ HTML. సో HTML ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. దీనికోసం HTML, సో ఇది మన VS కోడ్ సెటప్ అన్నమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఇలా వెల్కమ్ పేజ్ ఉంటుంది. దీన్ని క్రాస్ చేశాక ఇది ఎక్స్ప్లోరర్. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ డెస్క్టాప్ ని ఓపెన్ చేశాను. మీరు మీకు నచ్చిన ఫోల్డర్ ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి ఈ విధంగా ఓపెన్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ డెస్క్టాప్ లో నేను HTML క్లాసెస్ అనే ఫోల్డర్లో index.html అనే ఫైల్లో ఇప్పుడు వర్క్ చేస్తాం. ఇలా క్లిక్ చేసి దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది index.html అనేది ఫైల్. .html ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే అది HTML ఫైల్ లాగా సేవ్ అవ్వదు. అండ్ సో మాన్యువల్గా డాక్ టైప్ HTML ఇలా రాయొచ్చు. లేదు అంటే ఎక్స్క్లామినేషన్ మార్క్ని క్లిక్ చేసి ఎంటర్ కొడితే డైరెక్ట్గా మనకి కోడ్ అనేది అదే ఇచ్చేస్తుంది. సో ఇదొక బెనిఫిట్ అనమాట VS కోడ్ని యూజ్ చేయడం వల్ల. అండ్ కంట్రోల్ సేవ్. బాడీ ట్యాగ్లో ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ మనం డిస్కస్ చేసిన డాక్ టైప్ HTML ఉంది. HTML యొక్క ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఉంది, బాడీ ట్యాగ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో టైటిల్లో బై డిఫాల్ట్ డాక్యుమెంట్ అని ఉంది. ఇక్కడ మనం ఏ పేరన్నా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ అని రాస్తాను, ఎందుకంటే ఇది మన ఫస్ట్ పేజ్ కాబట్టి. సో సేవ్. రన్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఓపెన్ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం. అండ్ దెన్ పాపప్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు బ్రౌజర్లో ఒకసారి, సో ఈ ఫస్ట్ అనే ఈ నేమ్ మనం టైటిల్లో ఇచ్చిన నేమ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది మన బ్రౌజర్ స్క్రీన్లో. అండ్ ఇక్కడ ఒక ట్యాగ్ రాద్దాం. ఇందాక మనం పీపీటీలో చూసినట్టు H1 ట్యాగే రాద్దాం. సో దిస్ ఈజ్ ఏదన్నా టెక్స్ట్ రాయొచ్చు, బట్ మనం ఇది రాస్తున్నా నేను. సేవ్. ఇప్పుడు మనం బ్రౌజర్ స్క్రీన్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ HTML కోర్స్. ఈ విధంగా మనం టెక్స్ట్ని రాసి దాన్ని మన వెబ్ పేజ్లో
డిస్ప్లే అయ్యేలాగా చేయొచ్చు. ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అండ్ కేస్ సెన్సిటివ్ గురించి మాట్లాడుకున్నాం కదా. కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ చూస్తే సి లాంగ్వేజ్లో క్యాపిటల్ ఏ అని దానికి సపరేట్ వాల్యూ ఉంటుంది, స్మాల్ ఏ అనే దానికి సపరేట్ వాల్యూ. క్యాపిటల్ ఏ వాల్యూ 63, స్మాల్ ఏ వాల్యూ 97. సో ఈ విధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, పైథాన్ ఈ విధంగా ఉంటుంది. కానీ హెచ్టిఎంఎల్లో అలా ఏమి ఉండదు. స్మాల్ ఏని క్యాపిటల్ ఏని సేమ్గా తీసుకుంటుంది. సో హెచ్టిఎంఎల్ క్యాపిటల్లో రాశాను, ఏ ఎర్రర్ నాకు చూపించట్లేదు. సో హెచ్టిఎంఎల్ ఈ విధంగా మనం క్యాపిటల్లో రాసిన స్మాల్లో రాసిన ఎర్రర్ అనేది ఏమి ఉండదు. సెకండ్ పాయింట్, హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ స్ట్రక్చర్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రక్చర్ లాంగ్వేజ్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అండ్ ఆల్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ హ్యావ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. బాడీ ట్యాగ్ కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. హెడ్ కి ఉంది, అలాగే టైటిల్ కి కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ హెచ్1 ఈ ట్యాగ్ కి కూడా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, అంటే వాటికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, లైక్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. సో ఎక్కువ ట్యాగ్స్ కి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఎక్స్టెన్షన్ గురించి. సో ఎక్స్టెన్షన్ ఇందాక చెప్పాను కదా, డాట్ హెచ్టిఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. అది లేకుండా ఫైల్ని సేవ్ చేస్తే అది టెక్స్ట్ ఫైల్ లాగా తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని తీసుకున్నాను. ఈ ఇండెక్స్ పేజ్లో ఏమైనా తీసుకోవచ్చు, ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్, సెకండ్ డాట్ ఏదైనా తీసుకోవచ్చు, పేరు ర్యాండమ్గా ఏమైనా తీసుకోవచ్చు, బట్ డాట్ హెచ్టిఎంఎల్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే పారాగ్రాఫ్ ట్యాగ్స్. దిస్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అ పారాగ్రాఫ్ ఇన్ అవర్ వెబ్ పేజ్. మన వెబ్ పేజ్లో పారాగ్రాఫ్ని క్రియేట్ చేయడానికి పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే పి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉందన్నమాట. సో ఇదే దీని పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క సింటాక్స్. ఫస్ట్ పారాగ్రాఫ్ అని నేను రాశాను. సో ఎగ్జాంపుల్లో మీరు చూడొచ్చు అవుట్పుట్, ఫస్ట్ పారాగ్రాఫ్ అని ఎలా యాస్టీస్గా రాశానో అలాగే వచ్చింది అనమాట. అండ్ దీన్ని ఒకసారి మన వెబ్ పేజ్లో చూద్దాం. అండ్ డైరెక్ట్గా పి రాసి ఎంటర్ కొట్టిన ఈ విధంగా మీకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇచ్చేస్తే బై డిఫాల్ట్గా విఎస్ కోడ్లో. సో ఇది విఎస్ కోడ్ యొక్క యూజ్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక పారాగ్రాఫ్ నేను రాస్తాను. ఇది నేను ఒక పారాగ్రాఫ్ రాశాను. అండ్ నా బ్రౌజర్ స్క్రీన్లో చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ క్లోజ్, తర్వాత ల్యాండ్ వెబ్ కోడ్ 101. నేను పారాగ్రాఫ్లో ఏదైతే రాశానో అది యాజ్ టీజ్గా వచ్చి బ్రౌజర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ మీరు ఇంకా ఇలాగే రాయొచ్చు, చాలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో పారాగ్రాఫ్లో దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ అండ్ సేవ్. ఈ విధంగా మనకు నచ్చిన టెక్స్ట్ అంతా ఇక్కడ రాసేసుకోవచ్చు. అండ్ మీరు బ్రౌజర్ స్క్రీన్లో ఈ విధంగా డిస్ప్లే చేయించవచ్చు. ఓకేనా. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. మీరు ఇలాగా ఒక్క పేజ్లో ఎన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ అయినా యూజ్ చేసి ఎన్నిసార్లు అయినా పారాగ్రాఫ్ రాయొచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం ఒకసారి వర్క్ చేసేటప్పుడు చాలా కాంటెంట్ మనకి అవసరం అవుతుంది. సో ప్రతిసారి కాంటెంట్ అంతా టైప్ చేసుకోలేము సార్ కదా. సో ఈ పీ ట్యాగ్లోనే రాసిన తర్వాత మనకి విఎస్ కోడ్లో ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే LOREM అని రాసి ఎంటర్ కొడితే బై డిఫాల్ట్గా ఇలా మనకు అదే టెక్స్ట్ని క్రియేట్ చేసేస్తుంది. సో చూసారా, ఇలా హారిజాంటల్గా వచ్చింది. ప్రతిసారి ఇలా స్లైడ్ చేసి చూడలేం కదా. సో మన కర్సర్ని ఆ టెక్స్ట్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఆల్ట్ జెడ్ని క్లిక్ చేసి ఇలా అది టాగ్లిక్ ర్యాప్ చేసి మనకి టెక్స్ట్ని ప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా లారెమ్ జస్ట్ LOREM లారెమ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఒక పారాగ్రాఫ్ని సమ్ 2 or 3 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ని మన పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ వేలో. అండ్ దాన్ని టాగ్లిక్ వార్డ్రాప్ అంటే పెద్ద లైన్ని కట్ చేసి చిన్న చిన్న లైన్స్గా డివైడ్ చేయడం టాగ్లిక్ వార్డ్రాప్ అంటాం. సో కంట్రోల్ జెడ్ని ప్లస్ చేసి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆట్రిబ్యూట్స్. ఆట్రిబ్యూట్స్ ఆర్ ద మెయిన్ టాపిక్. అంటే మనం సిఎస్ఎస్ వాడాం కాబట్టి ఆట్రిబ్యూట్స్ అనేవి ఎక్కువగా వాడతాం హెచ్టిఎంఎల్లో. సో ఆట్రిబ్యూట్లో ఫస్ట్ వన్ బీజీ కలర్. మన బ్యాక్గ్రౌండ్ మనం ఈ విధంగా మన బ్రౌజర్ స్క్రీన్ మొత్తం ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా. సో బై డిఫాల్ట్గా బ్రౌజర్ స్క్రీన్ ఎప్పుడు వైట్ కలర్లో ఉంటుంది, టెక్స్ట్ ఎప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది. మనం దాన్ని మార్చాలి అనుకుంటే మనం ఆట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. బీజీ కలర్ అంటే మన ఆ బాడీకి బ్యాక్గ్రౌండ్లో కలర్ మార్చడానికి మనం ఏ కలర్ అయినా ఇవ్వచ్చు, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, రెడ్ ఏదైనా ఇవ్వచ్చు.
అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది సెకండ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ తో మనం ఇక్కడ బై డిఫాల్ట్ గా బ్లాక్ కలర్ లో ఉంది టెక్స్ట్ కలర్ ని కూడా మనం ఇవ్వచ్చు, ఓకేనా. అండ్ థర్డ్ వన్ అలైన్మెంట్ అన్నమాట. సో మన పారాగ్రాఫ్ అనేది లేదా మన ఇమేజ్ లేదా మన హెడ్డింగ్ ఎటు సైడ్ అలైన్ అవ్వాలి, బై డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ అలైన్ అయింది, కావాలంటే రైట్ సైడ్ కూడా మార్చుకోవచ్చు. సో దాని గురించి ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కి నేను అలైన్మెంట్ ఇస్తున్నాను ఏఎల్ఐజిఎన్. సో పారాగ్రాఫ్ కదా అర్థం కాదు, H1 కి ఇస్తున్నాను నేను. H1 కి H1 ఓపెనింగ్ ట్యాగ్ లోపల ఈ గ్రేటర్ దెన్ సింబల్ కి లోపల ఈ విధంగా ఉంటుంది కదా, ఫస్ట్ స్పేస్ ఇచ్చి ALIGN అలైన్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో రాస్తాం. ఏం రాస్తాం, బై డిఫాల్ట్ లెఫ్ట్ ఉంది కాబట్టి సెంటర్ రాద్దాం, సెంటర్ సేవ్, రాసిన ప్రతిదీ సేవ్ చేయాలి, ఓకేనా. అండ్ దెన్ చూసారు ఇప్పుడు వరకు నా టెక్స్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఎప్పుడైతే సెంటర్ అలైన్ ఇచ్చానో ఈ విధంగా ఈ హెడ్డింగ్ అనేది దిస్ ఈజ్ అ HTML కోర్స్ అనే హెడ్డింగ్ నాకు సెంటర్ లో వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ అని ఇచ్చిన సేమ్ వేలో వస్తుంది అనమాట. సో రైట్ సైడ్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ పర్టికులర్ గా. సో ఈ విధంగా మన టెక్స్ట్ ని మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం అలైన్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఏం అలైన్మెంట్ ఇవ్వలేదు, నేను జస్ట్ ఆట్రిబ్యూట్ రాసాను. యా, బై డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టెక్స్ట్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది బై డిఫాల్ట్ గా. అండ్ సెకండ్ అట్రిబ్యూట్, ఈ రెండు అట్రిబ్యూట్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవి రెండు కొంచెం స్పెషల్ అట్రిబ్యూట్స్. ఏంటి అని అంటే ఈ రెండు బీజీ కలర్ అండ్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఓన్లీ ఫర్ బాడీ ట్యాగ్ కి మాత్రమే యూజ్ అయ్యే అట్రిబ్యూట్స్, మిగతా ఏ ట్యాగ్స్ కి ఇవి యూజ్ అవ్వవు. ఈ అలైన్మెంట్ అనే అట్రిబ్యూట్ మాత్రం ప్రతి ట్యాగ్ కి యూజ్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే నేను అలైన్మెంట్ అనేది ఇక్కడ H1 కి ఇచ్చాను, నేను అది బాడీకి ఇచ్చినా వర్క్ అవుతుంది, పారాగ్రాఫ్ కి ఇచ్చినా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అలైన్మెంట్ అనే అట్రిబ్యూట్ ప్రతిదానికి వర్క్ అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ అండ్ టెక్స్ట్ అనేది ఈ బాడీ అట్రిబ్యూట్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ప్రతి అట్రిబ్యూట్ ని ట్యాగ్స్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ లోపల గ్రేటర్ దెన్ సింబల్ కి లోపల స్పేస్ ఇచ్చి రాస్తాం. ఇక్కడ నేను BGCOLR కలర్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో, బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో. సో బై డిఫాల్ట్ గా మీరు చూస్తే వైట్ కలర్ లో ఉంది కదా నా బ్యాక్గ్రౌండ్, సో నేను ఇక్కడ గ్రీన్ ఇస్తున్నాను, ఓకేనా, గ్రీన్ సేవ్. అండ్ చూసారు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇలాగే ఇస్తే వచ్చిద్దేమో కదా మిగతా వాటికి అని. సో నేను దీన్ని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను, స్పేస్ గ్రీన్ కలర్ కదా, రెడ్ ఇస్తాను, ఓకేనా, అండ్ సేవ్. ఇక్కడ మీరు చూస్తే నేను దేనికి ఇచ్చింది, పారాగ్రాఫ్ కి. ఏ పారాగ్రాఫ్ కి కూడా కలర్ రాలేదు, అది బ్లాక్ కలర్ లో మాత్రమే ఉంది, ఓకేనా. అండ్ అదే ఇక్కడ నేను H1 ట్యాగ్ కి ఇచ్చిన కలర్ రాదు, అండ్ సేవ్. H1 ట్యాగ్ అలాగే బ్లాక్ కలర్ లోనే ఉంది కానీ రెడ్ కలర్ కి మారలేదు. సో టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బాడీ ట్యాగ్ కి తప్ప మిగతా ట్యాగ్స్ కి వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ దేని గురించి మాట్లాడుకున్నాం, టెక్స్ట్ ని కలర్ ఇవ్వడానికి, అంటే ఆ టెక్స్ట్ కి మనం కలర్ ఇవ్వడానికి బై డిఫాల్ట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో ఏం కలర్ ఇద్దాం, గ్రీన్ కలర్ కదా బ్యాక్గ్రౌండ్, సో వైట్ ఇద్దాం. అండ్ నౌ సేమ్. సో చూసారా టెక్స్ట్ కలర్ అంతా మొత్తం హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏ టెక్స్ట్ కలర్ అయినా సరే వైట్ కలర్ లోకి మారిపోయింది. సో ఈ విధంగా టెక్స్ట్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసి టెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు. దీన్ని కూడా ట్రై చేద్దామా, కాపీ. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను, పారాగ్రాఫ్ ఇచ్చి వైట్ ప్లేస్ లో బ్లూ అండ్ సేవ్. సో వచ్చిందా, లేదు వైట్ కలర్ లోనే ఉంది. సో మనం ముందు చెప్పినట్టుగా బీజీ కలర్ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్స్ బాడీకి మాత్రమే వర్క్ అవుతాయి, మిగతా ట్యాగ్స్ కి వర్క్ అవు. అండ్ అలైన్మెంట్ అనే అట్రిబ్యూట్ మాత్రం ప్రతి ట్యాగ్ కి వర్క్ అవుతుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా మన టెక్స్ట్ ని అలైన్ చేసుకోవచ్చు, కానీ రైట్ సైడ్ ఎవరు అలైన్ చేయరు. సో అలా చేయకండి ప్లీజ్, సెంటర్ లో పెట్టొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ పెట్టొచ్చు, రైట్ సైడ్ అలైన్ చేస్తే బాగుంది చూడడానికి, ఓకేనా. నెక్స్ట్ థింగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి అడిషనల్ పాయింట్స్. నేను ముందే చెప్పాను కదా, మీకు థియరిటికల్ గా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి అని చెప్పి నేను డెప్త్ గా చెప్తున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్, పీ ట్యాగ్ ఇస్ అ బోల్డ్ ఎలిమెంట్. ఇది ఒక బోల్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి అని అంటే, సో ఇక్కడ నా పేజ్ లో 3 పీ ట్యాగ్స్ ఉన్నాయి, అంటే 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఒకటేమో దిస్ ఈజ్ HTML లైన్ వెబ్ కోడ్ 101 అని ఒకటి, దిస్ ఇస్ ద పారాగ్రాఫ్, తర్వాత లారెమ్ ది. సో ఇప్పుడు
ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, దిస్ ఈస్ అ హెచ్టిఎంఎల్ కోర్స్ అని. దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది. అండ్ అలాగే దీనికి మధ్య ఉంది. ఎందుకు ఉందని ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ ఇంకొక ట్యాగ్ రాస్తాను. అదేం పెద్ద ట్యాగ్ కాదు, బట్ జస్ట్ ఊరికే రాస్తున్నాను. సో దీని మధ్యలో రాద్దాం. ఇక్కడ ఏం ట్యాగ్ అని ఆలోచించొద్దు, అది ఆల్రెడీ మనం పీపీటీలో రాసిన ట్యాగే. సో జస్ట్ రాశాను ఊరికే. ఓకేనా? అండ్ సేవ్. ఇప్పుడు స్క్రీన్లో ఇదిగోండి ఈ ప్లేస్లో రాశాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా అయితే ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉందో, అలాగే ఈ ట్యాగ్ కూడా, అంటే ఈ బి అనే ట్యాగ్ కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంది కదా, పై నుంచి కొంత స్పేస్, కింద నుంచి కొంత స్పేస్. మరి ఈ బి ట్యాగ్ ఎందుకు తీసుకోలేదు అలా స్పేస్ తీసుకుందని నేను ఎలా చెప్తున్నానంటే, రైట్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుందా? ఇదిగోండి ఈ ఆప్షన్, ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీరు వెళ్తే ఇదిగోండి ఈ పారాగ్రాఫ్, దీన్ని నేను చెప్తున్నాను. బ్లూ కలర్లో లైన్ కనిపిస్తుంది కదా, అదే ఆ టెక్స్ట్ యొక్క స్పేస్. దానికి అంతే టెక్స్ట్ స్పేస్ చాలు, ఆ టెక్స్ట్కి అంత స్పేస్ చాలు. కానీ పైన నుంచి కింద నుంచి ఆరెంజ్ కలర్లో 2 లైన్లు వచ్చాయి, అదే దాని యొక్క మార్జిన్. బై డిఫాల్ట్గా ప్రతి పారాగ్రాఫ్ 16 పిక్సెల్ మార్జిన్ తీసుకుంటుంది టాప్ టు బాటమ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు తీసుకుంటుంది అని అంటే, అది బోల్డ్ ఎలిమెంట్ కాబట్టి. బోల్డ్ ఎలిమెంట్స్, ప్రతి బోల్డ్ ఎలిమెంట్ కూడా బై డిఫాల్ట్ గా తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ విడ్త్ ని హైట్ ని ఆక్యుపై చేస్తాయి. ఇక్కడ దీనికి 6 ఆ టెక్స్ట్ పట్టేంత స్పేస్ చాలు, కానీ అది మార్జిన్ తో సహా ఇంత స్పేస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత స్పేస్ ని ఆక్యుపై చేసింది. అండ్ విడ్త్ కూడా ఇక్కడి వరకు ఆక్యుపై చేసింది, లాస్ట్ వరకు. సో దాని పక్కన ఏ టెక్స్ట్ రాదు, కిందే వస్తుంది బై డిఫాల్ట్ గా. అండ్ ఇక్కడ కింద ట్యాగ్ కూడా సేమ్, అది కూడా 16 పిక్సెల్ టాప్ టు బాటమ్ మార్జిన్ ఆక్యుపై చేసింది. అదే ఇక్కడ ఈ బోల్డ్ ట్యాగ్ చూస్తే అది ఎంతైతే టెక్స్ట్ ఉందో అంతే తీసుకుంది. సో దీన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. ఈ విధంగా ఎంత కావాలో అంతే విడ్త్ ని హైట్ ని తీసుకునే ఎలిమెంట్స్ ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అని, కావాల్సిన దానికంటే ఎక్కువ హైట్ ని విడ్త్ ని తీసుకునే ఎలిమెంట్స్ ని బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో ఇక్కడ పీపీటీలో మన క్వశ్చన్ ఏంటంటే, సో వీ కాంట్ నెక్స్ట్ ఎనీ బ్లాక్ ఎలిమెంట్ ఇన్ పీ ట్యాగ్. అంటే పీ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి దాంట్లో ఇంకొక బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయొచ్చా? చేయకూడదు. నెక్స్ట్ అంటే యాడ్ చేయడం, అంటే ఎంబీడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ H1 రాశాను కదా నేను ఇక్కడ, ఈ H1 కూడా ఒక బ్లాక్ ఎలిమెంటే. మరి ఇక్కడ చూస్తే ఇన్స్పెక్టింగ్ చేసిన దాంట్లో ఇది కూడా బై డిఫాల్ట్ గా 21 పిక్సెల్ మార్జిన్ తీసుకుంది టాప్ టు బాటమ్. సో ఈ H1 అనేది కూడా బ్లాక్ ఎలిమెంట్. అండ్ దీన్ని క్లోజ్ చేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఈ ట్యాగ్ ని, H1 ట్యాగ్ ని పారాగ్రాఫ్ లో నెక్స్ట్ చేయడం అంటే యాడ్ చేయడం. పారాగ్రాఫ్ లోపల ఇక్కడ ఎలాగైతే బోల్డ్ ట్యాగ్ రాసామో అలాగే రాస్తే ఏమవుతుంది, బోల్డ్ ట్యాగ్ రాసినప్పుడు మనకి ఏమైంది, జస్ట్ బోల్డ్ ట్యాగ్ దాంతో పాటే కలిసి ఈ విధంగా వచ్చేసింది పారాగ్రాఫ్ లో ఒక పార్ట్ లాగా. అదే మనం ఇంకొక బోల్డ్ ఎలిమెంట్ ని బోల్డ్ ఎలిమెంట్ లో యాడ్ చేస్తే, సో పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను, ఈ ఆట్రిబ్యూట్స్ అన్నిటిని డిలీట్ చేద్దాం. సో సేవ్. ఇది నా H1 ట్యాగ్ ని రాశాను నేను. అండ్ సో దీన్ని రన్ చేసి చూస్తే చూసారా, లారెమ్ అని ఈ పారాగ్రాఫ్ ఇక్కడ నాకు మొత్తం ఇక్కడ వరకు లైన్ లా ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ ద హెచ్టిఎంఎల్ అనేది వచ్చి ఆక్యుపై చేసింది. బై డిఫాల్ట్ గా ఇది కలిసి ఉండాల్సింది, విడిపోయి ఇది కింద నుంచి, అది పై నుంచి టాప్ నుంచి బాటమ్ నుంచి 16 పిక్సెల్ మార్జిన్. ఈ దిస్ ఈజ్ ద హెచ్టిఎంఎల్ అనేది టాప్ నుంచి బాటమ్ నుంచి 21 పిక్సెల్ మార్జిన్ తీసుకొని పారాగ్రాఫ్ ని ఈ విధంగా విడదీసేసింది. చూడడానికి ఏమైనా బాగుందా? అస్సలు బాగాలేదు. సో ఒక బ్లాక్ ఎలిమెంట్ లో ఇంకొక బ్లాక్ ఎలిమెంట్ ని మనం నెక్స్ట్ చెయ్యం, యాడ్ చేయం. బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ, ఇప్పుడు యాడ్ చేసినట్టు బి ట్యాగ్ కానీ, ఎం ట్యాగ్ కానీ, సైట్ అనే ట్యాగ్ కానీ చాలా ఉంటాయి. కామెటింగ్ ట్యాగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్, వాటి గురించి కూడా తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం. అండ్ పీ ట్యాగ్ ఆల్వేస్ టేక్ అ లైన్ బ్రేక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. లైన్ బ్రేక్ అంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మీరు చూసారు కదా, బై డిఫాల్ట్ గా 16 పిక్సెల్ పీ ట్యాగ్, ఇది పీ ట్యాగ్ బై డిఫాల్ట్ గా 16 పిక్సెల్ టాప్ టు బాటమ్, అది లైన్ బ్రేక్. దాన్నే మనం మార్జిన్ అంటున్నాం, ఇక్కడ లైన్ బ్రేక్ అంటున్నారు. సో అది తీసుకుంది అనమాట. సో ఈ విధంగా పీ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్.
సో ఇలాంటి మరిన్ని హెచ్టిఎంఎల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీలాగా హెచ్టిఎంఎల్ నేర్చుకునే చాలా మందికి వీడియో రీచ్ అవ్వాలన్నా సరే మీరు లైక్ చేయాల్సిందే. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆ వీడియోస్ తెచ్చే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను.